అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు తెలంగాణ ఏసీబీ అధికారులు. బాధితుల పక్షాన నిలుస్తూ అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ లంచావతారాలకు చెక్ పెడుతున్నారు. తెలంగాణలో 3 చోట్ల దాడులు చేసిన ఏసీబీ అధికారులు 4 లంచావతారులను అరెస్ట్ చేశారు. వారి నుంచి బాధితులను కాపాడారు. నమ్మకం పట్టాదార్ పాస్ పుస్తకానికి సంబంధించిన ఫైల్ కలెక్టర్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి పంపించేందుకు విశ్రాంత ఉద్యోగికి డిఏ బిల్లుల మంజూరుకు భూమి సర్వే చేసేందుకు లంచం తీసుకుంటూ 2 జూనియర్ అసిస్టెంట్లు, ఓ సర్వేయర్, అతని ప్రైవేట్ సహాయకుడు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. వికారాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటనలు జరిగాయి. నమ్మకం ఈ బిల్ చేస్తే వెళ్ళంత ఓనమైతే ఆ రోడ్డు మంచిగా ఏసీబీ డీఎస్పీలు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా నవాపేట మండలానికి చెందిన రైతుకు ప్రభుత్వం 2 ఎకరాల భూమి పంపిణీ చేసింది. దీనికి పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వాలని ఆయన కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నవాపేట తహసీల్దార్కు రాశారు. ఈ దస్త్రం కలెక్టర్లోని రెవెన్యూ విభాగం ఈ సెక్షన్ ద్వారా నవాపేట తహసీల్దార్కు పంపాల్సి ఉంది. దీనికి కాను ఆ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుజాత రైతును 20,000 డిమాండ్ చేశారు. ఇంతకు ముందే రైతు 5,000 గూగుల్ పే ద్వారా చెల్లించారు. మిగతా 15,000 ఇస్తేనే ఫైల్ తహసీల్దార్కు పంపిస్తామని ఆమె తేల్చి చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆగస్టు 12వ తేదీన కార్యాలయంలో రైతు 15,000 సుజాతకు లంచం ఇవ్వగా అక్కడే మాటు వేసి పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఏసీబీ డీఎస్పీ ఆదిలాబాద్ జీ మధు ఈరోజు గడియారం శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్, పిఎస్సి అంగరాజుపల్లి ఇన్ఛార్జ్ కోటపల్లి, ఇతను మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఈరోజు కంప్లైంట్ దగ్గర నుంచి 6,000 లంచం తీసుకుంటుండగా 200 పట్టుకున్నాడు. ఇతను అతనికి రావాల్సిన కంప్లైంట్కి రావాల్సిన 2 డిఏలు బిల్లులు చేసి ప్రతి నెల సమర్పించడం కోసం, డీడీఓలో సమర్పించడం కోసము దీన్ని అతను ఆశించినాడు. డిమాండ్ బ్రైబ్ను డిమాండ్ చేసినాడు, లంచం డిమాండ్ చేసినాడు. దాంతో అతను ఆ పైసలు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ దగ్గరికి వచ్చినాడు. ఏసీబీ నేను ఈరోజు అతన్ని బొమ్మరిల్లు రుచులు హోటల్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా పట్టుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో పీహెచ్సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్న తోట వెంకటేశ్వర్లు 2024 జూన్లో ఉద్యోగ విరమణ పొందారు. తనకు రావాల్సిన డిఏ బిల్లుల మంజూరు కోసం అంగరాజుపల్లి పీహెచ్సీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కోటపల్లి పీహెచ్సీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న గడియారం శ్రీనివాస్ను సంప్రదించారు. అతడు 6,000 లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. వెంకటేశ్వర్లు మంచిర్యాలలోని ఏసీబీ అధికారులను సంప్రదించారు. నస్పూర్లోని ఓ హోటల్ వద్ద లంచం తీసుకుంటున్న శ్రీనివాస్ను ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు నేతృత్వంలో సిబ్బంది పట్టుకున్నారు. నమ్మకం ఈ బిల్ చేస్తే వెళ్ళంత ఓనమైతే ఆ రోడ్డు మంచిగా పెద్దపల్లికి చెందిన ఓ రైతు తన భూమి సర్వే కోసం ప్రభుత్వానికి చలానా చెల్లించి పెద్దపల్లి మండలం సర్వేయర్ పెండియాల సునీలు సంప్రదించారు. భూమి కొలిచేందుకు సర్వేయర్ 20,000 డిమాండ్ చేయగా రైతు 10,000 చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆన్లైన్ ద్వారా తన ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. జూలై 9న అతడికి రైతు ఫోన్ పే ద్వారా 10,000 చెల్లించారు. భూమి సర్వే చేసిన సర్వేయర్ పంచనామా నివేదిక ఇవ్వకపోవడంతో రైతు అనీషా అధికారులకు ఫిర్యాదు చేశారు.
అధికారులు బాధితుడి వాంగ్మూలం రాజేందర్ రెడ్డికి చెల్లింపులు జరిపినట్టు ఫోన్పేలో నమోదు వివరాలు, ఇదే మొత్తం రాజేందర్ రెడ్డి నుంచి సునీల్కు ఫోన్పే ద్వారా వెళ్లినట్టు మొత్తాలను సరిచేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.